హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం అయితే ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఈరోజు వీడియో వచ్చేసి నా గార్డెన్లో చాలా వెజిటేబుల్స్ వచ్చాయని సంతోషపడాలా లేదంటే రైతులు కష్టాలు చెప్పి బాధపడాలో తెలియదు. అకాల వర్షాలండి, అందరికీ పంట చేతికి వచ్చే టైము, సంవత్సరం అంతా కష్టపడి వాళ్ళు చేసుకున్న దానికి ఫలితం లేకుండానే అనాలి. నోటు దగ్గరకు వచ్చే టైంకి రాత్రి సడన్గా తుఫాన్ అంట వర్షం పడింది. అసలు ఈరోజు ఉదయం మా ఊరు వాళ్ళకి ఫోన్ చేయగానే ఎంతో బాధ అనిపించింది, వాళ్ళు బాధపడుతుంటే. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైతు ఎంత కష్టపడితే మనకి ఫుడ్ దొరుకుతుంది. వాళ్ళ కష్టాలు తీరాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఏం చేయలేము. ఏదైనా కాయించుకోవాలన్నా కష్టం ఒక్కటి సరిపోదు కదండి. కష్టంతో పాటు భగవంతుడు కూడా, ప్రకృతి కూడా అనుకూలించాలి. ఇక దేవుడే అట్లాగా కళ్ళెర్ర చేస్తే ఇంతకన్నా బాధ ఇంకోటి ఉండదు కదా. రైతు పడే కష్టాన్ని ప్రతి ఒక్కళ్ళం గమనించాలి, రైతులను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పండించిన ఆ కొద్దిపాటి ఫలాన్నైనా మనం కొంచెం కాస్ట్ అయినా కూడా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీలైన వాళ్ళు దగ్గరలో పల్లెటూర్లకు ఉన్న వాళ్ళు రైతుల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు బాగుండాలని ప్రతిరోజు మనం మన కుటుంబ బాగుతో పాటు వాళ్ళు కూడా బాగుండాలని ప్రతిరోజు మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అయితే ఈరోజు మన గార్డెన్లో ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం పదండి. కొద్దిగా వెజిటేబుల్స్ వచ్చాయి, కట్ చేసుకుంటూ మాట్లాడదాం. ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ కొంచెం దొండకాయలు కట్ చేశానండి. యాక్చువల్గా అది వినగానే, ఈ వర్షము ఇట్లాగా అని వినగానే నేనేదో ఆనందంగా కట్ చేసి మీకు చూపించాలనే మూడ్ లేదు యాక్చువల్గా. అందుకనే ఆల్రెడీ దొండకాయలు అవి కట్ చేశాను. కానీ మళ్ళీ నేను ఇవి చూపిస్తే కూడా మీరు ఎప్పుడు నేను వీడియోస్ పెడుతుంటాను కదా, పెట్టాలి. ఒకవేళ అలా రైతులు కష్టపడుతున్నారంటే మనం ఈ మాత్రం పడలేమా? మన కుటుంబం కోసం, వాళ్ళు మన కోసం అంత పడుతుంటే అని ఎవరైనా తెలుసుకుంటారేమో, సొంతగా ఇలా గార్డెనింగ్ చేయగలిగే వాళ్ళు చేసుకుంటారేమో అని ఆశతో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చి ఒక్క బీరకాయ వచ్చిందండి నాకు. కానీ అది గార్డెన్లో కాస్తే అది ఒక్కటైనా కూడా నేను వేస్ట్ చేయను. అది కొద్దిగా వచ్చినా సరే నేను దాన్ని వేస్ట్ చేయను. ఎందుకంటే ఎంత హెల్తీగా కాసిందో చూడండి. నేను ఎటువంటి మందులు లేకుండా కాయించుకోగలిగాను. ఫస్ట్ అదే నా ఆనందం. ఈ ఒక్కదాన్ని నేను చట్నీ చేసేస్తాను. నాకు చట్నీకి అవసరమైన పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర అన్నీ మన ఈ చిన్న గార్డెన్లో నా ఇంటిపైనే కాసాయి. ఈ విషయంలో నేను చాలా గర్వంగా చెప్తాను. రండి, దీనికి కావలసినవి కూడా కట్ చేసేసుకుందాం. చూడండి, మనకి బీరకాయ రోటి పచ్చడి అనుకోండి ఏం అవసరం అవుతాయి? నాకైతే బీరకాయ రోటి పచ్చడికి టొమాటోలు కావాల్సి ఉంటుందండి. నేను ఎంచక్క ఆర్గానిక్గా కాయించుకున్న నా చెట్ల టమాటాలతో నేను ఈరోజు చూడండి కొద్దిగా వచ్చిన దొండకాయలతో కర్రీ చేసుకుంటాను, ఈ చట్నీ చేసుకుంటాను. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. మొక్కలన్నీ ఒక దగ్గరే పెట్టుకోను కదా, అందుకని వీడియో అన్నీ తీస్తూ చూపించడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇట్లా వెతుక్కుంటూ చూసుకుంటూ పోతే ఎన్ని కట్ చేసినా అలా కనిపిస్తూనే ఉంటాయి. నేనైతే బహుశా వ్యవసాయదారులు అంత నష్టపోతున్నారు, కానీ ఈ చిన్న గార్డెన్లో చిన్న పెస్ట్ వచ్చినా నేను ఎంత ఫీల్ అవుతానో అలాంటిది ఈరోజు రైతు వర్షానికి పంటంతా పోగొట్టుకొని ఎంత బాధపడుతుంటారు కదా. అసలు అది తీర్చేది కాదు, అది దేవుడి వల్లే సాధ్యం అవుతుంది, మనం ఏమీ చేయలేము. కానీ అలా కాకుండా ఉంటుంటే బాగుండేదేమో కదండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను రండి. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయో. మనం ఈ పచ్చిమిర్చికి ఎక్కువగా వచ్చేది ఏంటంటే పురుగు వస్తుంది.
లేదంటే ఇట్లా ముడత వస్తుంది. ఈ ముడత వస్తే అసలు ఇంకా కాయలు సరిగ్గా రావండి. అప్పుడు మనం తప్పకుండా పులిసిన మజ్జిగని స్ప్రే చేస్తుండాలి. అసలు పులిసిన మజ్జిగ ఎంత బాగా పనిచేస్తాయంటే అసలు ఇవి రైతన్నలు కూడా పాటిస్తే కొంతవరకు సేవ్ అవుతారేమో అనిపిస్తుంది. మిరప మొక్కలకు మాత్రం పులిసిపోయిన మజ్జిగని, అది కూడా ఒరిజినల్ మజ్జిగ ఉండాలండి, ప్యాకెట్ పాలు కాదు. వాటిని వాడితే మాత్రం అసలు చాలా బాగా కాస్తాయి. మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలు. చూడండి, నాకు ఒక రోజుకి సరిపడా కూరగాయలు వచ్చాయి. ఇదైతే నేను చాలా హ్యాపీగా చెప్పుకోగలను. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, తప్పకుండా ఓపిక అనేది ఉండాలి. మన కుటుంబం మీద శ్రద్ధ ఉండాలి. ఇవి రెండు ఉంటే ఇలాంటి హార్వెస్ట్లు ఎన్నో చేయొచ్చు. నచ్చిందా? నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా ఈ చిన్ని మాట మనం రైతుల్ని ఎంతవరకు ఎంకరేజ్ చేయగలిగితే, ఎంకరేజ్ అంటే మనం ఏం చేస్తామండి అనుకోవచ్చు. వాళ్ళు కాయించిన పంటని బేరాలు ఆడకుండా మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటుంటాం. కాబట్టి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా రైతుల పొలాలు అట్లా వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు కొంచెం రేట్ ఇవ్వగలిగితే అదే మనం చేసే హెల్ప్. మనం ఒక ఖర్చు తగ్గించుకొనైనా మనం వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుండి కొనడానికి ప్రయత్నిద్దాం. లేదంటే ఇలా సొంతగా కాయించుకొని ఆయురారోగ్యాలతో ఉందాం. సరే, మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ అండి.